హలో మాస్టారు, ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసా. ఈ మూవీ రివ్యూ ఏంటి? అసలు ఈ సినిమాని చూడాలా లేదా స్కిప్ చేయాలా? కపుల్స్ కలిసి థియేటర్స్కి వెళ్ళొచ్చా? హిట్టా లేదా ఫ్లాపా? ఇవన్నీ డౌట్స్ ఉంటే నెక్స్ట్ 3 మినిట్స్ అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. హలో ఆల్, అందరికీ నమస్కారం. ఇది మన హానెస్ట్ అండ్ జెన్యున్ కపుల్ ఫ్రెండ్లీ రివ్యూ. స్పాయిలర్స్ లేకుండా స్ట్రైట్గా మ్యాటర్లోకి వెళ్దాం. ఇంకా సినిమా స్టోరీ సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. మన హీరో సంతోష్ శోభన్ చెన్నైలో ఉంటూ ర్యాపిడో నడుపుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా కెరీర్ కోసం అదే సిటీలో జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటుంది. ఒకానొక టైంలో హీరోయిన్ ర్యాపిడో రైడ్ బుక్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ కలుసుకుంటారు. అలా వాళ్ళ జర్నీ లవ్గా మారుతుంది. కానీ వాళ్ళ లవ్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేశారు అనేది మిగతా స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య జరిగే జర్నీలో మిస్అండర్స్టాండింగ్స్, ఎమోషనల్ మూమెంట్స్ అండ్ రిలేషన్ డెప్త్ని డైరెక్టర్ బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో లైట్ మూమెంట్స్ ఉంటాయి, కొంచెం స్లో నరేషన్ ఫీల్ అవ్వచ్చు. బట్ ఇంటర్వెల్ దగ్గర స్టోరీకి ఒక ఎమోషనల్ వెయిట్ యాడ్ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ కూడా బాగానే రాసుకున్నారు. సినిమా చూస్తున్నంతసేపు నాకైతే హిందీ మూవీ అయిన సయ్యారా గుర్తొచ్చింది. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే పడి పడి లేచే మనసు చాలా మూవీస్ టైప్ ఫీల్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ కోసం మాట్లాడేలా అంటే హీరో పెర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. ఓవర్ యాక్షన్ లేదు. ఎక్స్ప్రెషన్స్ అండ్ సెటిల్ యాక్టింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. నాకైతే ఈ హీరోది పేపర్ బాయ్ మూవీలో యాక్టింగ్ చాలా ఇష్టం. సేమ్ అలాంటి యాక్టింగ్ ఇందులో కూడా ట్రై చేశాడు. ఇంకా హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా హైలైట్ ఉంది. కొత్త హీరోయిన్ అయినా సరే ఎమోషనల్ సీన్స్లో జెన్యున్ ఫీల్ ఇచ్చింది. సపోర్టింగ్ కాస్ట్ కూడా డీసెంట్గా చేశారు. కెమిస్ట్రీ బిట్వీన్ లీడ్ పేర్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అది వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్ 1-2 బాగా కనెక్ట్ అవ్వచ్చు కపుల్స్కి. ఇంకా సినిమాటోగ్రఫీ చూస్తే విజువల్స్ అన్నీ క్లీన్గా ప్లెజెంట్ టోన్లో ఉంటాయి. ఇంకా ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా బెటర్ ఉండేది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్ట్రెచ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్స్ చూసుకుంటే లీడ్ పేర్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎమోషనల్ డెప్త్ స్టోరీ మొత్తంలో మనం కూడా ఫీల్ అవుతాం. క్లీన్ ప్రజెంటేషన్ ఉంది. సమ్ హార్ట్ టచింగ్ డైలాగ్స్ మనకి చాలా బాగా హత్తుకుంటాయి. ఇక నెగిటివ్స్ చూసుకుంటే మూవీ అక్కడక్కడ స్లో పేసింగ్ ఉంటుంది. ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ ఉండడం వల్ల మనకి కొంచెం బోర్ ఫీల్ రావచ్చు. హై డ్రామా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఫ్లాట్గా అనిపించవచ్చు. ఈ మూవీ కపుల్స్కి సేఫా అంటే ఎస్, సేఫ్ అనే చెప్తాను. మరి ఫ్యామిలీతో చూడొచ్చా? ఎస్, ఈజీగా చూడొచ్చు. మాస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఎంజాయ్ చేయాలి అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా ఈ సినిమా కంప్లీట్గా స్కిప్ చేయాల్సిన రేంజ్లోని లేదు, బ్లాక్ బస్టర్ లెవెల్లో కూడా లేదు. డీసెంట్ ఎమోషనల్ ఎంటర్టైనర్. మన మూవీ లవర్ టాక్స్ రేటింగ్ వచ్చేసి 3/5. మీ ఒపీనియన్ ఏంటి? హిట్టా లేదా ఫ్లాపా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.